తీరం మనది, బోటు మనది, వేట మనది. హద్దులు దాటిని వారిని వెంటాడతాం, వేటాడతాం. ఇది సిబిఎన్ మాట అంటూ భరోసా ఇచ్చారు సీఎం. నెల్లూరు జిల్లాకు 60% సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో పర్యటించిన ఆయన మత్స్యకార సేవా కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరు జిల్లా మత్స్యకారులకు వరాల జల్లు కురిపించారు. 4 దశాబ్దాలుగా టీడీపీకి అండగా ఉన్న బీసీలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మంది, వేట మంది, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. జువ్వెల దిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. 288 కోట్లతో అభివృద్ధి దిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఈ హార్బర్ జిల్లా మత్స్యకారులకు ఒక సుదీర్ఘమైన కళ. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బులే డబ్బులు, డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ పండించి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీకందరికీ చదువు చెప్పించి మీ పిల్లల్లో మెలకువలు పెంచితే మీరందరూ కూడా రేపు టూరిజం వస్తే ఈ ప్రాంతం అంతా ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. తెలుగుదేశం డిఎన్ఏలో బీసీలు ఉన్నారు. మీది పార్టీది 4 దశాబ్దాల అనుబంధం. మీ అభివృద్ధికి, గౌరవానికి, రాజ్యాధికారానికి తిరుగులేని సంకల్పంతో పనిచేస్తున్నాం. ప్రత్యేకంగా నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, మత్స్యకారులు కూడా ఇల్లు కడితే చేపలు కూడా ఎండబెట్టుకోవాలి కాబట్టి ఇంటికి అదనంగా డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం, కనీస వస్తువులు కల్పించే బాధ్యత మాది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మీరు అభివృద్ధి కావాలి, బీసీల్లో ఐకమత్యం రావాలి. బీసీలంతా 45 ఏళ్లుగా తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు, ఆదరించారు, అభిమానించారు. మీకు మేము రుణపడున్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. గ్రామాల్లో జరుగుతున్న వీబీజీ రామ్జీ ప్రాజెక్టులతో పాటు పల్లె పండుగ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో మత్స్యకారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. వేట విరామ సమయంలో ప్రతి మత్స్యకారునికి 20,000 అందిస్తున్నామని చెప్పారు. ఏపీ సముద్ర తీరంలో ఇతర రాష్ట్రాల మత్స్యకారులు వేటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఎన్డీఏ ఈ అమౌంట్ ని నాకు 20,000 రూపాయలు ఇవ్వాలి.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మనం పోయిన సంవత్సరం 258 కోట్ల రూపాయలని ఇప్పుడు 56 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం 1,30,790 మందికి 262 కోట్ల రూపాయలని ఈ రోజు మీ అకౌంట్లో అన్నింటిలో కూడా జమ చేస్తున్నాం. సార్ చూసుకుంటే ఆక్వా రంగానికి అండగా ఉంది తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా చెప్తాను. రోజు అవుట్ బోట్ మోటార్లు ఇవ్వడం కావచ్చు, సబ్సిడీ మీద వలలో బోట్లు ఇవ్వడం కావచ్చు, డ్యామేజ్డ్ బోట్ల రీప్లేస్మెంట్ చేయడం కావచ్చు, ఇవన్నింటినీ కూడా పెద్ద మొత్తంలో అండగా మన ప్రభుత్వం ఉంది. దాంతోపాటు వేటకెళ్లి కనుమరుగైనటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారో తెలియని పరిస్థితుల్లో చంద్రన బీమా కూడా ఆ కుటుంబాలకు ఇచ్చి ఆదుకుంది కూడా 19 ముందు మన ప్రభుత్వం అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మను ఏపీ మంత్రి అనకాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. తిరుపతి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రాంతం, అలాంటి చోట నిత్యం వివాదాలు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తిరుపతిని మీరు త్వరలో చూస్తారని, తిరుపతి పోలీసులు ఈ విషయంలో కఠినంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి అనకాని సత్యప్రసాద్. అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని అధికారులను అభినందించారు. చాలా సంతోషం. ఏదైతే గంగమ్మ జాతర అయిన తర్వాత తొలి మంగళవారం రోజున అమ్మవారిని ఈరోజు స్పెషల్ గా తామర పువ్వులతో డెకరేట్ చేసిన రోజున దర్శించుకోవటం. ఎందుకంటే చరిత్రలో ఎప్పటి నుంచో మిగిలిపోయిన శెట్టిపల్లి భూములు నిన్న ఏదైతే హక్కుదారులందరికీ కూడా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం, గవర్నర్ తుడా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ప్రతి ఒక్క అర్హులకు ఇచ్చిన తర్వాత వారు కూడా తప్పకుండా మనం గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో వారిని వారి జాతర సందర్భంగా మనం దర్శించుకోవాలని చెప్పేసి మంగళవారం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా వైబ్రెంట్ వాతావరణంలో వచ్చిన ప్రతి పిలిగ్రిమ్స్ కూడా ప్రశాంతంగా వారి యొక్క మొక్కును తీర్చుకోవడం అవ్వచ్చు, లేకపోతే మొక్కుకునే ప్రక్రియ అవ్వచ్చు, బ్రహ్మాండంగా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక సుభిక్ష పరిపాలన ఉంది, ఒక సుఖవంతమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఆర్థికంగా కూడా మెరుగైన జీవితాల పరిమాణాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈరోజు మనం అందరు భక్తులు కూడా చూసాము. ఏపీలో జనసేనలో పదవుల అమ్మకాల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొందరు డబ్బుకు పదవులు కట్టబెడుతున్నారంటూ బాలనాగేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవికి 25 లక్షలకు, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి 50 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. మేయర్ పదవులు, జిల్లా ఇన్ఛార్జ్ల పదవులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని జడ బాలనాగేంద్ర ఆరోపించారు. పదవుల అమ్మకాల వ్యవహారంలో బాలినేని పేరును వినియోగిస్తున్నారని, ఈ విషయాన్ని ఆయనకు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు జడ శ్రీనివాస్ తెలిపారు. దీనిలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర కొంతమంది వ్యక్తులు ఆయనతో పాటు తిరుగుతూ ఆయన పుత్రరత్నం పేరు చెప్పి అందరి దగ్గర ఫోన్ నంబర్లు ఈ 6 జిల్లాల్లో ఆయనతో పాటు తిరిగి ప్రచారానికి ఆయన వెనకాల తిరిగి అక్కడ ఉన్న స్థానికంగా ఉండే నియోజకవర్గ నాయకులైతేమి, జిల్లా నాయకులైతేమి వారి ఫోన్ నెంబర్లు తీసుకొని వారి డేటాను తీసుకొని మేము బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా మీకు పదవులు ఏర్పాటు చేస్తాం, ఆయన సీనియర్ నాయకులని చెప్పి ఒక పుట్టగాళ్ళ బృందం తిరిగింది. తర్వాత అది ప్రకాశం జిల్లా మొదలుకొని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మేయర్లు ఇప్పిస్తాము, పార్లమెంట్ అధ్యక్షులు ఇప్పిస్తామని చెప్పి బేరసారాలు పెడతాం. డబ్బులుంటేనే నియోజకవర్గ ఇన్ఛార్జి, పార్లమెంట్ అధ్యక్షులు, మేయర్లు అని చెప్పి వీళ్ళు బాలినేని తరపున వకాలు తప్పుచుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఫోన్లో పరామర్శించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు. జనసేనాని ఆరోగ్యంగా ఉండాలని తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. Hello, Nalkar, how are you? In between I tried when I got to know that surgery, but naturally I could not reach you because I think by then you were in hospital. Yeah, okay. Take care of your health. Whenever I come there, I will come and see you. Yeah, you are most welcome. But take care of health because health is more important than anything else. Whatever you get, if your health is not good, then you will not be able to either enjoy it or perform it. Yeah. I pray God to give you some more strength to work for the poor and downtrodden people. Yeah, I am always there with you. I pray Lord Balaji. Okay. Thank you.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో MCRHRDలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రజాప్రతినిధుల దగ్గరుండి పూర్తి చేయించాలని స్పష్టం చేశారు. భూసేకరణకు సంబంధించి నిధుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేస్తుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగంగా సాగేలా చూడాలని ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొత్త స్కీంలను ప్రకటించడంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా, కొత్త పెన్షన్ల మంజూరు, 2వ విడత ఇందిరమ్మ ఇళ్లపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉద్యమకారుల సంక్షేమంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మే 21వ తేదీన జరగనున్న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. అదే రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం ఉన్నందున కేఆర్ఎంబీ భేటీని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో బోర్డు అధికారులు ఈ సమావేశాన్ని మరోసారి వాయిదా వేసినట్టు ప్రకటించారు. తదుపరి సమావేశం తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని వెల్లడించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై అరవింద్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అరవింద్ కుటుంబం రాజకీయం మొదలైందే కాంగ్రెస్ తోనే అని స్పష్టం చేశారు. నాగ్పూర్ నుంచి వచ్చే ఆదేశాలను పాటించేది కాంగ్రెస్ కాదని, చేతనైతే మొక్కజొన్నకు కేంద్రం నుంచి మద్దతు ధర ఇప్పించాలని మంత్రి లక్ష్మణ్ సవాల్ విసిరారు. జూడో అని మాట్లాడిందంటే దాని అర్థమైందో చెప్పు. 118 సెగ్మెంట్ల లోపల మీరు బలమైన అభ్యర్థులు పెట్టలేని పరిస్థితిలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట అనుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చేస్తంత మాట్లాడుతున్నావు కదా, మేము ఇక్కడి నుంచి మీరు మాట్లాడలేమా? ప్రజలతో ఎన్నుకోబడ్డం ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా ప్రజల ఓట్ల ద్వారా మనం ఎన్నుకోబడి చట్టసభలో పోయినప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ఒక శాసనసభ్యులు అందరు కలిసి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఒక ముఖ్యమంత్రి కుర్చీని పట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి అంటున్నాం. మీ భారతీయ జనతా పార్టీ లెక్క నాగ్పూర్ లో కూర్చొని మీ RSS సంబంధించినటువంటి వ్యూహం ఏదైతే ఉంటుందో ఆ వ్యూహాన్ని అమలు చేసే కాంగ్రెస్ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ మీరు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కాదు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మోర్చా నేతలతో ఆయన సమావేశమయ్యారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని, ఇప్పటి నుంచే కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలతో కలిసిమెలిసి కష్టపడి పనిచేసే కార్యకర్తలకే పార్టీ టికెట్లు ఇస్తామన్నారు. ప్రతి వార్డులో బూత్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విభేదాలు అస్సలు సహించమని హెచ్చరించారు. అభ్యర్థుల ఎంపికలో సర్వేలు, ప్రజాదరణ, గెలిచే సామర్థ్యాన్ని ప్రధానంగా పరిగణిస్తామని రామచంద్రరావు తెలిపారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫిబ్రవరి 15కి డ్యూ అయిపోయాయి. కానీ ప్రభుత్వము ఈ యొక్క మొత్తం హైదరాబాద్ సిటీని 3 భాగాలుగా చేసి 3 మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణం చేసింది. ఇప్పటివరకు వచ్చిన వార్తలు ఏంటంటే ఇప్పుడు ఏదైతే డివిజన్స్ పెంచారో మల్కాజ్గిరి అండ్ సైబరాబాద్లో అది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఒక సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్స్ కొంతమందిని అనౌన్స్ చేయలేదు, దాన్ని ఆపడం జరిగింది. కొన్ని కొత్త డివిజన్లో ఒపీనియన్స్ ఎక్సర్సైజ్ అయినప్పుడు కూడా దాంట్లో కొంత ఆపడం జరిగింది. అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా పేపర్లో కూడా వచ్చినట్టుంది ఈ వార్త. ఇప్పుడు మనము గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు మనం గెలిచినాం. మంచి అది ఒక పర్ఫార్మెన్స్ కింద మనం దాన్ని చూడాల్సిన అవసరం వస్తుంది.
జీహెచ్ఎంసీ పరిధిలోని నేతలకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు వార్నింగ్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎవరికి వాళ్ళు ప్రకటించుకుంటున్నారని ఆయన తెలిపారు. యూత్ కాంగ్రెస్ నేతలు తామే పోటీ చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలు చేస్తే వేటు వేస్తామని హెచ్చరించారు. అభ్యర్థి ప్రకటనకు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్ ఉంటుందన్నారు. లేకుండా ఈ రకంగా పెట్టుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి రేపు ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే వారి పేరే పెట్టుకోవాలి తప్ప ఎవరిని ప్రకటించక ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఒక అభ్యర్థిని ప్రకటించడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఎలక్షన్ కమిటీ ఉంటుంది. పిసిసిలో పిసిసి సీఎం తర్వాత ఎలక్షన్ కమిటీ మెంబర్లు అందరూ కూర్చొని అభ్యర్థులను ప్రకటన చేస్తారు. అప్పటి వరకు యాస్పిరెంట్స్ అంతా పని చేయండి. మాకు టికెట్ కావాలని అడిగే హక్కు మీకు ఉంది. మీకు టికెట్ కావాలా ఎందుకు అంటే మేము ఇంతకాలం నుంచి పనిచేసాము, మేము మా కార్పొరేట్ ఏరియాలో చాలా పనులు చేసామని అన్ని తయారు చేసి పిసిసికి సీఎంకి ఆ కమిటీ మెంబర్స్కి ఇస్తే అప్పుడు ఫైనల్. బీఆర్ఎస్ నేతలకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేదని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ లో ఏ హక్కుతో పాదయాత్ర చేస్తారని ప్రశ్నించారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదన్నారు. లక్షల కోట్లు అప్పు చేసి కూడా ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆరోపించారు జూపల్లి. లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఇలా ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి దోసిపెట్టి ఇలా మళ్ళా తగుదునమ్మా అంటూ మరి గొప్ప గొప్ప ఎవరో చిలుక పలుకులు పలుకుతూ ఉన్నారు. మీరు అంత గొప్పగా చేసి ఉంటే మీ అధికారానికి పోతుండే, అంత గొప్పగా మీరు పరిపాలించి ఉంటుంటే ప్రజల నమ్మకం విశ్వాసం ఎందుకు కోల్పోయినరు? మళ్ళీ ఇలా మాట్లాడతారు మక్కలు కొనమంటే నాయకులు కొనుగోలు చేస్తారు. అసలు నాయకుల కొనుగోలు చేసిందే మీరు, దర్పం అధికారం అహంభావం ప్రదర్శించింది మీరు. 10 ఏళ్ల అధికారంలో ఉండి బీఆర్ఎస్ పాలమూరుకు ఏం చేసిందని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. ఒక్క మోటార్ బటన్ నొక్కితే పాలమూరు రంగారెడ్డి పూర్తయినట్టేనా అంటూ నిలదీశారు. పొరపాటు కాదు కదా, పోరు దండాలు పెట్టిన బీఆర్ఎస్ ను ప్రజలు మళ్లీ నమ్మరని మంత్రి వాకిటి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కేటీఆర్ అందరూ కూడా ఈ పాలమూరోళ్ళు చాలా తిక్కోళ్ళు, ఏం చెప్తే అది ఇంటరేమో అనేటువంటి భావనలో ఉంటారేమో అని నాకు అనిపిస్తా ఉంది. చాలా వేదికల మీద మాట్లాడిన మీరు అధికారం మీ చేతికి వచ్చినప్పుడు మరి మీ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది పాలమూరుకి? ఇప్పుడు గది ఇచ్చిపెట్టి పాలమూరు తర్వాత స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని మీరు మేడిగడ్డని ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం అంత్య పురస్కార ఏర్పాటు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు త్రివేణి సంగం క్షేత్రంలో జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. పుష్కరాల కోసం ఇప్పటికే 30 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. భక్తులను ఆకర్షించేందుకు సినిమా రేంజ్ సెట్టింగ్స్ చేస్తున్నారు. వాహనాల పార్కింగ్, తాగునీటి వసతులు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. పుష్కర సమయానికి పనులన్నీ పూర్తి కానున్నట్టు అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో హైదరాబాద్ జలమండలి జీఎం అనంతలక్ష్మి కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. రెడ్ హిల్స్ లోని అనంతలక్ష్మి కుమార్ నివాసంతో పాటు మల్లాపూర్లోని ఇంటిలోనూ తెల్లవారుజాము నుంచి సోదాలు ప్రారంభించారు. ఆయన బంధువులు, మిత్రుల ఇళ్లలో సహా మొత్తం 9 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో అనంతలక్ష్మి కుమార్ ఆస్తుల చిట్టా అధికారులను విస్తుపోయేలా చేసింది. ఏసీబీ సోదాల్లో 1,10,00,000 రూపాయల నగదు గుర్తించారు. భారీగా నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, 9 కిలోల 200 గ్రాముల వెండిని గుర్తించి సీజ్ చేశారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కుమార్ కు చెందిన 18 ఎకరాల భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ వెల్లడించింది. హైదరాబాద్ లో 6 ఓపెన్ ఫ్లాట్లు, 3 ఫ్లాట్లు, 1 ఇల్లును గుర్తించినట్టు తెలిపింది. మొత్తంగా ఇవాల్టి సోదాల్లో 5,88,00,000 విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ ప్రకటించింది. అయితే వీటి విలువ మార్కెట్ ధరల ప్రకారం అంతకు మించి ఉంటుందని వెల్లడించింది. ఇక భారీగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ అనంతలక్ష్మి కుమార్ బ్యాంక్ లాకర్ను కూడా తెరవనున్నట్టు సమాచారం.
తెలంగాణ నిప్పుల గండాన్ని తలపిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. అలాగే మిగిలిన అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండల నేపథ్యంలో అవసరమైతేనే బయటికి రావాలని వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజానీకాన్ని హెచ్చరించింది. నార్డిక్ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భాగస్వామి అన్నారు ప్రధాని మోదీ. నార్వేలో ఇండియా నార్డిక్ సమావేశానికి హాజరైన మోదీ భారత్ నార్డిక్ సంబంధాలు వేగంగా పుంజుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. నార్వేలో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నామని, ఇవి కొత్త శకానికి నాంది అన్నారు ప్రధాని. 8 ఏళ్ల క్రితమే నార్డిక్ దేశాలతో సంబంధాలు కలుపుకున్నామని గుర్తు చేశారు. इंडिया नॉर्डिक समिट में भाग लेने पर मुझे बहुत खुशी हो रही है। प्राइम मिनिस्टर का इस समिट का आयोजन करने के लिए हृदय से आभार व्यक्त करता हूं। रूल ऑफ लॉ और मल्टीलेटरिज्म के प्रति हमारी साझा प्रतिबद्धता हमें బెంగాల్ ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్ లో ట్విస్ట్ నెలకొంది. ఉప ఎన్నిక నుంచి టీఎంసీ అభ్యర్థి జహంగీర్ వైదొలిగాడు. పోలింగ్ కు 2 రోజుల ముందే జహంగీర్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. జహంగీర్ నిర్ణయం వ్యక్తిగతమని, పార్టీది కాదన్నారు తృణమూల్ కాంగ్రెస్. ఒక ఫల్టాలోనే 100 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారని, తమ పార్టీ కార్యకర్తలను ధ్వంసం చేశారని టీఎంసీ ఆరోపించింది. ఫిర్యాదులు చేస్తున్నా ఈసీ పట్టించుకోవడం లేదంది. బీజేపీ బెదిరింపులను టీఎంసీ శ్రేణులు ఎదిరిస్తూనే ఉన్నారని, కొందరు ఒత్తిడికి లొంగి వైదొలుగుతున్నారని నిర్ణయించుకున్నారని టీఎంసీ ట్వీట్ చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్లో పుతిన్ పాల్గొననున్నారు. ఏడాది వ్యవధిలోనే పుతిన్ భారత్లో పర్యటించడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్లో ఆయన ఢిల్లీలో పర్యటించారు. 23వ ఇండియా రష్యా వార్షిక సదస్సులో పాల్గొన్నారు. పుతిన్ పర్యటనలో ఇరు దేశాల రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. వాహనదారులపై మరోసారి చెమరు బాంబు పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెరిగింది. 4 రోజుల్లో రెండోసారి ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. మే 15న లీటర్ పెట్రోల్, డీజిల్ పై 3 రూపాయలు చొప్పున పెరిగింది. తాజా రేట్లు పెంపుతో విజయవాడలో లీటర్ పెట్రోల్ 114 రూపాయల 48 పైసలుగా చేరగా డీజిల్ ధర 102 రూపాయల 17 పైసలకు పెరిగింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయల 36 పైసలు కాగా డీజిల్ ధర 99 రూపాయల 53 పైసలకు చేరింది. వరుస పెట్రోల్ ధరల పెంపుతో వాహనదారులపై మరింత భారం పడనుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. యుద్ధంతో పెట్రోల్ రేట్లు పెరుగుతాయని మోదీ ముందే చెప్పారని గుర్తు చేశారు. వేరే దేశాలతో పోల్చితే మన దగ్గరే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల ఆయిల్ బ్రాండ్స్ అమ్మిందని, వాటికి వడ్డీతో సహా తాము చెల్లిస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అమెరికా, యూకే, ఇంగ్లాండ్లో కూడా అన్నిట్లో తక్కువ పెరిగింది. అక్కడ పెట్రోల్ ఉత్పత్తి అయితే ఇంగ్లాండ్లో నార్త్ సీ ఆయిల్ ఉండంగా కూడా పెరిగింది. అమెరికాలో $3 ఉన్నది $5 అయింది. అన్నిట్లో ప్రతిసారి ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆనవాయితీని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎన్నికల ముందు నజరాలు ప్రకటించి తర్వాత సామాన్యులపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని సాకుగా చూపుతూ ధరలను పెంచుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని దానం డిమాండ్ చేశారు. న్యాయం జరుగుతుంది అంటారు, కానీ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అక్కడెక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయో ప్రజలు నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి కష్టానికి గురవుతున్నారు. అదే అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్ ఈస్ట్ బలపడడం, విదేశీ నిధుల నిరంతర ఉపసంహరణ వంటి కారణాల వల్ల రూపాయి విలువ ఆల్ టైం కనిష్ట స్థాయికి చేరింది. ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. పంజాబ్ సినీ ఇండస్ట్రీలో ఘోరం జరిగింది. ప్రముఖ గాయని, మేకప్ ఆర్టిస్ట్ ఇందర్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. లుధియానా జిల్లా నీల్లోని పరిధిలోని
సిద్జింద్ కాలువలో ఆమె డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బలవంతంగా పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడం వల్లే ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మే 13న జమల్పూర్లోని తన నివాసం నుంచి కారులో ఇందర్ కౌర్ బయటకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు మే 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు తన అనుచరులతో కలిసి ఇందర్ను తుపాకీతో బెదిరించి కారులో సహా కిడ్నాప్ చేశాడని వారు ఆరోపించారు. ఈ ఘాతకానికి పాల్పడిన నిందితుడిపై కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు ఉండకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణపై మార్గదర్శకాలు సవరించాలన్న పిటిషన్లు సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పాత ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కుక్క కాట్లు ఘటనలు పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ తో జూన్ 6 నుంచి జరగబోయే ఒక టెస్ట్, 3 వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది. ఈ 2 ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. టెస్ట్ జట్టుకు కేఎల్ రాహుల్, వన్డే జట్టుకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. సీనియర్ ఆటగాళ్లను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులో చోటు దక్కించుకోగా రోహిత్, హార్దిక్ పాండ్యాల ఎంపిక వారి ఫిట్నెస్ ఆధారంగానే ఖరారు కానుంది. షార్ట్ ప్లేయర్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. నితీష్ రెడ్డితో పాటు దుబే, గుర్నూర్ బార్ 2 జట్లకు ఎంపికయ్యారు. అలాగే వన్డే జట్లోకి ప్రిన్స్ యాదవ్, టెస్ట్ జట్లోకి మానవ్ సితార్ కొత్తగా అరంగేట్రం చేశారు.